ఈ 10 ఏళ్లలో అభివృద్ధి ఏమీ జరగలేదని, యువతకు ఉద్యోగాలు లేవని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కాకినాడ రోడ్ షోలో షర్మిల పాల్గొన్నారు. భానుగుడి సెంటర్ వద్ద ప్రజలతో మాట్లాడారు. వైసీపీకి ఓటు వేసినా, టీడీపీకి ఓటు వేసినా న్యాయం జరగదన్నారు. రెండు పార్టీలు బీజేపీతో పొత్తులో ఉన్నాయని తెలిపారు. ఒకరు సక్రమ పొత్తు, ఇంకొకరు అక్రమ పొత్తులో ఉన్నారన్నారు. మళ్లీ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన రావాలంటే హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ మా కోసం సమయం చేసుకుని వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా. ఇంతమంది బిడ్డలు ఉన్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? అమ్మా, మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగు కూడా అభివృద్ధిలో ముందుకు వేయలేదు. 10 సంవత్సరాలలో పట్టుమని కొత్త పరిశ్రమలు 10 కూడా రాలేదు. మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? వచ్చాయమ్మా? మరి ఎవరికి ఓటేయాలో ఆలోచన చేసి ఓటు వేయండి. చంద్రబాబు గారికి ఓటేసినా, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటేసినా అభివృద్ధి జరిగేది ఏమీ లేదు. రెండు పార్టీలు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాయి. ఒకరిది బహిరంగ పొత్తు, ఒకరిది అక్రమ పొత్తు. ఈ ఇద్దరికిలో ఎవరికి ఓటేసినా మళ్ళీ బీజేపీ పార్టీకి ఓటేసినట్టే.